ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న రానున్నది. ఈ నెల అనగా మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి క్యాలెండర్ పోస్టులలో గ్రూప్ 2 ప్రధానమైంది. సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. బహుశా నా అంచనా ప్రకారం చాలా త్వరగా కనుక ఎగ్జామినేషన్ నిర్వహించాలని కనుక ఏపీపీఎస్సీ భావించే పని అయితే డిసెంబర్లోను జనవరిలోను డిసెంబరు 2026 కానీ జనవరి 2027 కానీ వాళ్ళు సన్నద్ధం అవుతారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టడానికి. మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక 45 రోజులు కనీసం మెయిన్స్కి టైం ఇవ్వాలి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ త్వరగా ఎగ్జామ్ జరిగితే 2027 ఏప్రిల్ మే నెలల్లో మెయిన్స్ జరిగే అవకాశం ఉంది. అంటే సుమారుగా ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం గత అనుభవాల దృష్ట్యా ఒక సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలం కూడా విద్యార్థులు బాగా కష్టపడి చదువుకునే పని అయితే ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇందులో భాగంగా నేను నా తరపున స్టూడెంట్స్కి కొన్ని క్లాసెస్ని సంపూర్ణంగా సబ్జెక్టు మొత్తం సంపూర్ణంగా ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 మార్కులకి ఒక 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ మీద, ఒక 30 మార్కులకి ఇండియన్ సొసైటీ మీద ఉంటాయి. అంటే 150 మార్కుల్లో ఒక 60 మార్కులకి నేను మీకు ఈ క్లాసెస్ నడుపుతాను. సైమల్టేనియస్గా మెయిన్స్లో మళ్ళీ తిరిగి పేపర్ 1 ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే పేరు కింద ఒక 75 బిట్లు 75 మార్కులు, ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక 75 బిట్లు 75 మార్కులతోటి 150 మార్కులకి ఒక పేపర్ ఉంటుంది. అది కూడా నేను చెప్పగలను. కనుక ఈ 4 సబ్జెక్ట్స్ని తీసుకొని మీకు ఉచితంగా క్లాసులు అందించడం ద్వారా మిమ్మల్ని సమాయత్తం చేస్తూ నాకున్నటువంటి ఈ యొక్క అనుభవాన్ని మీ ముందుంచే ప్రయత్నం ద్వారా నేను ఇక్కడికి వస్తున్నాను. కాబట్టి దీంట్లో భాగంగా మనం మొదట ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చూద్దాం. ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ మీద మనకి మార్క్స్ అలాట్ చేయబడి ఉన్నాయి. అది మనం చూసేటప్పుడు సర్వసాధారణంగా ఈ హిస్టరీ గురించి, చరిత్ర గురించి ఆలోచించే వాళ్ళకి, తెలిసే వాళ్ళకి తెలుసు, మన దేశ చరిత్ర సింధు నది నాగరికతతో ప్రారంభమవుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను కూడా మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తోనే ఈ క్లాసెస్ ప్రారంభిస్తాను. అయితే సింధు నది నాగరికత రావడానికి ముందు ఏం జరిగింది అనే దాన్ని, మన అసలు చరిత్ర అనేది ఎట్లా జరిగింది అనే దాన్ని మీకు నేను ముందుగా వివరిస్తాను. చూడండి, చరిత్ర వ్రాయడం అనేటువంటిది ఏ దేశాల చరిత్ర అయినా సరే ఆధునిక కాలంలో జరిగింది. మన దేశ చరిత్రతో సహా ఆధునిక కాలంలో కానీ ఆయా దేశాల యొక్క చరిత్రలో వ్రాయాలనేటువంటి ఆలోచన బయలుదేరింది. ఆ బయలుదేరిన క్రమంలో మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మనం పరిపాలించే రోజుల్లో మన మీద వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఒక రకంగా ఐరోపా దేశాల్లో భారతీయులంటే వాళ్ళు సన్యాసులని, సన్యాసులు కాదు సన్యాసులని, బైరాగులని, ఎటువంటి నాగరికత లేనట్టు వాళ్ళని, వాళ్ళకి సంస్కృతి అంటూ పెద్దగా లేదని, ఇటువంటి వాటిని ప్రచారం చేశారు. కానీ ఐరోపా దేశాలలో ఉన్నటువంటి ఒక వాతావరణం ఉంది ఆ రోజుల్లో. ఉండే కొద్ది అది క్రమంలో మారడం ప్రారంభించింది. కారణం ఏంటంటే 1772 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో 1774లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపించబడింది. ఈ సుప్రీంకోర్టుకి సర్ ఎలీజా ఇన్ఫే అనే ఆయన ఒక చీఫ్ జస్టిస్, ఆయనతో పాటుగా ఇంకొక 3 న్యాయమూర్తులు, జడ్జెస్ ఉండేవాళ్ళు. అలా స్థాపించబడింది. కొద్ది కాలానికి విలియం జోన్స్ అనేటువంటి ఒక జడ్జి భారతదేశానికి ఆ సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా పనిచేయడానికి భారతదేశానికి చేరుకున్నాడు, కలకత్తా చేరుకున్నాడు. అదే సమయం నాటికి చార్లెస్ విల్కిన్స్ అని ఆయన కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారి, టైపోగ్రాఫర్, ఆయన కూడా కలకత్తాలో ఉన్నాడు. వచ్చినటువంటి ఇటువంటి వాళ్ళకి మన దేశం యొక్క గొప్పతనాన్ని, చరిత్రని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కనుక వాళ్ళు చేసిన పని ఏంటంటే మన దేశం యొక్క సంస్కృతిని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి
వాళ్ళు సంస్కృత భాష నేర్చుకున్నారు, పారసీక భాష నేర్చుకున్నారు. కనుక సంస్కృత భాష పారసీక భాషను నేర్చుకుని వాళ్ళు కొన్ని గ్రంథాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ఉండడం కోసం ఒక స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థని ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఇట్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎ కల్చరల్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే దానిని జనవరి 1, 1784లో సర్ విలియం జోన్స్ ఫౌండర్ ప్రెసిడెంట్గా, చార్లెస్ విల్కిన్స్ మరొక సభ్యుడిగా కార్యక్రమం ప్రారంభమైంది. కనుక ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు స్థాపించబడింది అని కనుక ఎగ్జామినేషన్ ప్రశ్నిస్తే మనం చెప్పాల్సి ఉంటుంది 1784 జనవరి 1. దాని మొట్టమొదటి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా సర్ విలియం జోన్స్. ఆయనకున్న బాధ్యత సుప్రీంకోర్టులో ఒక జడ్జి. అదేవిధంగా చార్లెస్ విల్కిన్స్, ఈయన ఒక టైపోగ్రాఫర్. కనుక ఇటువంటి వాళ్ళంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడి మన దేశం యొక్క సాహిత్యం గురించి అధ్యయనం చేయడం ప్రారంభించారు. కాలక్రమంలో వాళ్ళు కొన్ని సంస్కృత గ్రంథాలని ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయడం ప్రారంభించారు. ది బిగన్ ట్రాన్స్లేటింగ్ ది సాంస్క్రిట్ లిటరేచర్, సమ్ ఆఫ్ ద బుక్స్ ఇంటూ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా చార్లెస్ విల్కిన్స్ 1785లో భగవద్గీత అనేటువంటి మన యొక్క పవిత్ర గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. కనుక మొట్టమొదటగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకము భగవద్గీత. ట్రాన్స్లేట్ చేసిన వారు చార్లెస్ విల్కిన్స్. ఆయన కొద్ది కాలంలో హితోపదేశ అనే పుస్తకాన్ని కూడా ట్రాన్స్లేట్ చేశాడు. హితోపదేశ అనే పుస్తకాన్ని నారాయణ అని ఆయన రచించాడు. ఈ హితోపదేశకి ఒక ఆధారమైనటువంటిది, మూలమైన గ్రంథమే పంచతంత్ర అనేటువంటిది. విష్ణు శర్మ పంచతంత్ర అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. దాని ఆధారంగా హితోపదేశాన్ని నారాయణ అని రచిస్తే ఆ హితోపదేశం కూడా తిరిగి మళ్ళీ చార్లెస్ విల్కిన్స్ ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు. కనుక చార్లెస్ విల్కిన్స్ ఏ ఏ సంస్కృత గ్రంథాలని ఆంగ్ల భాషలో తర్జుమా చేశాడు అని ప్రశ్నిస్తే కనుక 1 భగవద్గీత, 2 హితోపదేశ. అదే సమయంలో విలియం జోన్స్ కూడా 3 పుస్తకాలని, సంస్కృత గ్రంథాలని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశాడు. అందులో 1 అభిజ్ఞాన శాకుంతలం. మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆయన తిరిగి మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా గీత గోవిందం జయదేవుడు రచించాడు. మనకు ఆయా కాలాల్లో మళ్ళీ ఈ పుస్తకాలకు వివరాలు చెప్తాను మీకు నేను. జయదేవుడు గీత గోవిందం రచిస్తే దాన్ని కూడా తిరిగి మళ్ళీ విలియం జోన్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే మరొకటి మనుస్మృతి, లా బుక్ ఆఫ్ మను. మనుస్మృతి మీద వాదోపాదాలు ఉన్నాయి, తర్వాత క్లాసులో చూద్దాం. కాబట్టి ఈ 3 పుస్తకాలని సర్ విలియం జోన్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. 1 అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు రచించినటువంటిది. 2వది గీత గోవిందం, జయదేవుడు. అలాగే మనుస్మృతి, స్మృతి సాహిత్యంలో 1 లా బుక్ ఆఫ్ మను. ఇవి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవడంతో ఐరోపా వాళ్ళు ఈ పుస్తకాలు చదవడం ప్రారంభించారు. ముఖ్యంగా మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం ఒక అద్భుతమైన రచన. వాటి గొప్పతనాన్ని, ప్రతి పుస్తకం గొప్పతనాన్ని నేను మీకు ఆయా క్లాసులో వివరిస్తాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇటువంటి ఒక గొప్ప సాహిత్యం, అద్భుతమైనటువంటి భావావేశంతో కూడినటువంటిది, ఇంత సాహిత్యం భారతదేశంలో ఒకప్పుడు ఉందా అని. అత్యంత త్వరితగతిన అభిజ్ఞాన శాకుంతలము ఐరోపా భాషల్లోని చాలా భాషలకు తర్జుమా చేయబడింది. ఎవరి మహాకవి కాళిదాస్ ఇంత అద్భుత రచన చేసిన వారు భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నారా? ఇదొక ఆశ్చర్యము, సంతోషము, లేకపోతే మరొకటో కలిగింది ఐరోపా దేశాల్లో. ఇటువంటి గొప్ప సాహిత్యం కలిగిన ఈ దేశము గొప్ప దేశం కాక ఏమవుతుందని కొద్దిమంది ఆలోచించడం ప్రారంభించారు. మహాకవి కాళిదాసుని ఈయనెవరో మన ఆంగ్ల భాషలో షేక్స్పియర్ రాసినంత బాగా రాశాడే అంటే ప్రారంభించారు. అలా ఉండే కొంది మహాకవి కాళిదాసుని షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని పిలవడం కూడా చూస్తాం మనం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే
మహాకవి కాళిదాసు అని మనం ఆన్సర్ పెట్టుకుంటాం, తర్వాత చూద్దాం. కాబట్టి ఈ పుస్తకాలు ఎప్పుడైతే వెళ్ళినాయో గొప్ప ఆలోచన పోయింది. అదే సమయంలోనే మ్యాక్స్ ముల్లర్, ఈయన జర్మన్ స్కాలరు, సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు, ఇంగ్లాండ్లో స్థిరపడ్డాడు. ఈయన ఈయన కూడా సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు. ఈయన ది సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్, సాక్రెడ్ పవిత్ర, తూర్పు దేశాల పవిత్ర గ్రంథాలు, ది సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అనే పేరు కింద మన తూర్పు దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మతాలకు సంబంధించిన అంశాలతోటి ఒక పుస్తకం రాశాడు మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ రచించింది ది సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్, తూర్పు దేశాల పవిత్ర గ్రంథాలు అని. ఆయన వేదాలను తర్జుమా చేశాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు మనల్ని, మ్యాక్స్ ముల్లర్ ఎవరు వేదాలను మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది అంటే మనం మ్యాక్స్ ముల్లర్ అని చెప్తాం. దీని గురించి మళ్ళీ కొన్ని అంశాలు మనం క్లాస్లో చెప్పుకోబోతున్నాం. అయితే నిజానికి దాని పేరు సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్. ఆయన కేవలము వేద సాహిత్యాన్ని మాత్రమే రాయలేదు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేదు. వేద సాహిత్యము, బౌద్ధము, జైనము, ఇరాన్ దేశంలో, పారసీక దేశంలో, పర్షియా, ఇరాన్ ఉన్న పారసీక దేశం ఉన్న, పిఈఆర్ఎస్ఐఏ పర్షియా అన్న, ఇవాటి ఇరాన్, అక్కడ జురాష్ట్ర మతం ఏర్పడింది. పార్సీలు జురాష్ట్ర మతాన్ని అవలంబిస్తారు. వివరాలు మనం వచ్చే కొంది చాలా క్లాసులు చూస్తాం. జురాష్ట్ర మతం కనుక ఆ జురాష్ట్ర మతానికి సంబంధించినవి చైనా దేశంలో ప్రాచీన కాలంలో ఉద్భవించినటువంటి కన్ఫ్యూషియన్ సిద్ధాంతాలు, టావో సిద్ధాంతాలు, కన్ఫ్యూషనిజము, టావోయిజం అని ప్రసిద్ధి, తర్వాత మతాలుగా మారినవి అవి కూడా, అలాగే ఇస్లాం మతానికి సంబంధించినవి కూడా రాశాడు. కొంచెం డెప్త్లోకి వెళ్తే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ది సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అనేది కేవలం వేదాలు మాత్రమే కాక బౌద్ధ, జైన మతాలు, జురాష్ట్ర మతము, కన్ఫ్యూషనిజము, టావోయిజము, ఇస్లాం మతము, వీటికి సంబంధించిన అంశాలు రాశాడు. కానీ ఎక్కువ 50 చాప్టర్స్ ఉంటే 21 చాప్టర్స్ వరకు వేదాల మీదనే రాశాడు. కాబట్టి ఏదైనా కానీ ఇది గొప్ప మార్పును తీసుకురావడం ప్రారంభించింది. అట్లా సంస్కృత సాహిత్యం తిరిగి మళ్ళీ ఇతర దేశ ప్రజలకి అర్థం కావడం ప్రారంభమైంది. భారతదేశాల గురించి మొట్టమొదటిసారిగా వెలుగులో తెచ్చిన వాళ్ళు ఇందాక మీకు చెప్పినటువంటి సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్ కనుక వీరిద్దరిని కలిపి ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని పిలుస్తారు. భారతదేశం యొక్క చరిత్రను అధ్యయనం చేసిన మొట్టమొదటి వాళ్ళు. కాబట్టి ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అని ఎవరు పిలుస్తారు అంటే సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్ని. అట్లా ఒక్కోటి బయట రావడం ప్రారంభం. అదే సమయంలోనే ఆయా దేశాలలో తిరిగి మళ్ళీ ఆర్కియాలజీ సర్వేలు స్థాపించబడుతూ, పురావస్తు త్రవ్వక శాఖలు ప్రారంభించబడుతూ అనేక పురావస్తు త్రవ్వకాలు జరిపి ఆయా దేశాలలో అత్యంత ప్రాచీనమైనటువంటి కొన్ని పనిముట్లని ఇటువంటి వాటిని బయట తీయటం ప్రారంభించారు. అందులో భాగంగానే తిరిగి మళ్ళీ భారతదేశంలో కూడా మనకి 1861లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడిన సంవత్సరము 1861. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ఆ రోజుల్లో పెద్ద గొప్ప విలువ ఉండేదేం కాదు. కానీ దానికి సర్వేయర్ ఆ పోస్ట్ పేరు, అది పెద్ద పోస్ట్. సర్వేయర్ ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తిరిగి మళ్ళీ కొన్ని ప్రాథమిక త్రవ్వకాలు, ప్రైమరీ ఎక్స్కవేషన్స్ ప్రారంభించింది. అలా మొట్టమొదటిసారిగా మన దేశానికి సర్వేయర్గా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సర్వేయర్గా వచ్చిన వ్యక్తి లార్డ్ కన్నింగ్హామ్. ఈయన ఆధ్వర్యంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో, ఇవాళ పంజాబు, అలాగే పాకిస్తాను, రాజస్థాన్, ఈ ప్రాంతాలలో కొన్ని ప్రైమరీ ఎక్స్కవేషన్స్ ప్రారంభమైంది. ఈ కన్నింగ్హామ్ కాలంలోనే కొన్ని ముద్రికలు, సీల్స్, SEALS, సీల్స్, ముద్రిక, కొన్ని ముద్రికలు లభించినాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అప్పటికే భారతదేశ చరిత్ర రాసేశారు. ఆర్యులు, తర్వాత రోజులు వచ్చిన మార్పులు, అట్లా చరిత్ర అంతా పూర్తయింది. అవి మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైతే కొన్ని ముద్రికలు బయటపడ్డాయో అవి ఏ యుగానికి చెందినయో అటు ఆర్కియాలజిస్టులు కానీ ఇటు హిస్టోరియన్స్ కానీ తేల్చాలి. ఆ ముద్రికలు చూస్తే అప్పటికే వ్రాయబడినటువంటి భారతీయ చరిత్రకు సంబంధించి అది ఆర్య నాగరికతకో, మౌర్య నాగరికతకో, గుప్త నాగరికతకో,
మరో నాగరికతకో చిందిలాగా వాడు కనిపించాల కనింగ్హామ్కి. ఏ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ మీద రాశాడు ఆయన. ఆయన ఏమంటాడంటే భారతదేశానికి ఇప్పుడు దాకా తిరిగినటువంటి ఒక చారిత్రకం ఏదో ఉంది, కాలం ఏదో ఉంది, దానికి సంబంధించినవి అని ఆయన తెచ్చాడు. కాబట్టి ఇది జరుగుతుంది. ఈ జరుగుతున్న సమయంలోనే తిరిగి మళ్ళీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని దాని స్థాయిని పెంచడం ప్రారంభించారు. 1901 ఏడి వచ్చేప్పటికి ఇప్పుడు లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. కర్జన్ గురించి మీరు వినుంటారు లేదా తర్వాత వింటారు. లార్డ్ కర్జన్ కాలంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పునరుద్ధరించబడింది, రిఫార్మ్ చేయబడింది. పునరుద్ధరించబడి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి హైయెస్ట్ అధికారిగా డైరెక్టర్ జనరల్ అనే పోస్ట్ క్రియేట్ చేయబడింది. కాబట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా తిరిగి మళ్ళీ భారతదేశానికి సర్ జాన్ మార్షల్ అని ఆయన నియమించబడ్డాడు. కానీ గుర్తుపెట్టుకోండి, హూ వాజ్ ది ఫస్ట్ సర్వేయర్ ఆఫ్ ది ఏఎస్ఐ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటే మన సమాధానం కనింగ్హామ్. హూ వాజ్ ది ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఏఎస్ఐ అంటే మన సమాధానము సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ వచ్చిన తర్వాత కొంత ఎక్కువ ఫండ్స్ ఇవ్వబడ్డాయి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి కర్జన్ కాలంలో. ఇంకొంత ఎక్కువ స్టాఫ్ తీసుకున్నారు. తీసుకొని పరిశోధనలు ప్రారంభించారు. ఏం జరిగిందంటే ఆ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా తిరిగి మళ్ళీ 3 సర్కిల్స్ ఏర్పాటు చేశారు, మండలాలు. ఒకటి నార్థరన్ సర్కిల్, 2 వెస్టర్న్ సర్కిల్, 3 ఈస్టర్న్ సర్కిల్. ఈ 3 రకాల మండలాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సర్కిల్ మీద ఒక్కొక్క సూపరింటెండెంట్ని నియమించారు. కాబట్టి 3 సూపరింటెండెంట్లు, కింద స్టాఫ్, కాస్త ఫండ్స్. కాబట్టి ఏం జరిగింది అంటే త్రవ్వకాలు పెరిగింది. ఈ త్రవ్వకాలు పెరుగుతున్నప్పుడే ముఖ్యంగా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో 1921లో ఇవాళ పాకిస్తాన్లో కొంత పంజాబ్ మిగిలిపోయింది, మీకు తెలిసి ఉంటుంది. దాన్ని మనం పశ్చిమ పంజాబ్ అని పిలుస్తాం. మన దేశంలోది మనం పంజాబ్ అంటాం. దానికి ఆనుకొని ఇవాళ పాకిస్తాన్లో ఉన్న దాన్ని మనం పశ్చిమ పంజాబ్, వెస్ట్ పంజాబ్ అంటాం. ఆ పశ్చిమ పంజాబ్ ప్రావిన్స్లో రావి నది ఒడ్డున ఒక మహానగరం ఏదో బయటపడింది. ఆ మహానగరము 1921లో కనిపెట్టబడితే అప్పటికి నార్థన్ సర్కిల్ చెందినటువంటి ఆయనే దయారాం సాహిని. కానీ దయారాం సాహిని ఆధ్వర్యంలో 1921లో ఆ రావి నది ఒడ్డున ఇవాళ పశ్చిమ పంజాబ్లో మాంట్ గోమరి అనే జిల్లాలో ఒక నగరం బయటపడింది. ఆ నగరమే హరప్పా. కనుక హరప్పా నగరాన్ని ఎవరు కనుగొన్నారు అంటే దయారాం సాహిని. ఏ సంవత్సరంలో అంటే 1921లో. దయారాం సాహిని యొక్క బాధ్యత ఏమిటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, డ్యూటీ ఏంటి, వాట్ ఈస్ ద డిజిగ్నేషన్ పవర్ ఆఫ్ హిమ్ అంటే మనం చెప్పాల్సి ఉంటుంది. హీ వాజ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది నార్దర్న్ సర్కిల్. 1921కి ఈ హరప్పా నగరం బయటపడింది. హరప్పా నగరం ఎక్కడుందో ఇప్పుడు చెప్పాను మీకు నేను. పశ్చిమ పంజాబ్లో మాంట్ గోమరి జిల్లాలో రావి నది ఒడ్డున బయలుపడింది. హరప్పా అనేది ఇప్పుడు పేరు, అప్పుడు ఆ రోజులు ఏం పేరు మనకు తెలియదు. కాబట్టి హరప్పా నగరం బయటపడింది. ఇప్పుడు ఈ హరప్పా నగరం మళ్ళీ తిరిగి ఏ కాలానికి చెందిందో చరిత్రకారులు లెక్క చేయాలి. ఇందాక మీకు చెప్పినట్లుగా అది ఆర్యుల కాలమా, మౌర్యుల కాలమా, గుప్తుల కాలమా, ఏ కాలం అది. కానీ మళ్ళీ లెక్కలు కడుతుంటే ఇది ఇప్పుడు దాకా చరిత్రలో కనిపెట్టబడినటువంటి, వ్రాయబడినటువంటి ఏ యుగానికి చెందినది కాదు అని అర్థమైపోతుంది. ఇంకొంచెం పరిశోధన చేస్తే ఇది ఇప్పుడు దాకా మనకి తెలిసినటువంటి నాగరికత కన్నా కూడా పూర్వమైనది అనుకున్నారు. కాబట్టి ఇది ఆర్యుల కన్నా ముందే ఉన్నది. ఎందుకంటే అప్పుడు రాసేసారు చరిత్ర, మనం అభిరాలు చెప్పుకోబోతున్నాం అనుకున్నారు. దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి మొట్టమొదటిసారిగా కనుగొన్న నగరమే హరప్పా కాబట్టి దీనికి హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. మొదట్లో హరప్పన్ సివిలైజేషన్ పేరు పెట్టారు. ఈ హరప్పా మీద పరిశోధన చేస్తున్న సమయంలోనే అది ఇంకా కొంచెం ఆ నగరాన్ని వెలికి తీస్తున్నారు. కొంచెం బయటపడుతున్నాయి వస్తువులు. ఆ నగరం బయటపడింది, లోపల కొన్ని వస్తువులు బయటపడుతున్నాయి. ఈ సమయంలోనే 1922లో మరొక అద్భుత నగరం బయటపడింది. అదే మొహంజదారో.
మొహంజదారో కూడా ఇవాళ పాకిస్తాన్లోనే ఉంది. హరప్పా నగరంలో రావి నది ఒడ్డునుంటే 5 నదులు కలిసిపోయిన తర్వాత సింధు నదిగా మారి పాకిస్తాన్లో దక్షిణంగా ప్రవహించేటప్పుడు సింధు ప్రావిన్స్ ఉంది ఇవాళ. ఆ సింధు ప్రావిన్స్లో సింధు నది ఒడ్డున లార్ఖానా జిల్లాలో ఈ మొహంజదారో అనే మరొక నగరం బయటపడింది. మొహంజదారో దీనికి అనుగుణ ఆయన ఇందాక మీకు నేను చెప్పినటువంటి సర్కిల్స్లో వెస్టర్న్ సర్కిల్ ఉంటే ఆ వెస్టర్న్ సర్కిల్ యొక్క సూపరింటెండెంట్ R.D. బెనర్జీ, రఖల్ దాస్ బెనర్జీ. కాబట్టి 1922లో మొహంజదారో బయటపడింది. మొహంజదారోని కనుగొన్నది రఖల్ దాస్ బెనర్జీ, R.D. బెనర్జీ. ఇది ఇవాళ పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్లో, మనం ఇక్కడ స్టేట్స్ అంటాం, రాష్ట్రాలు అంటాం, వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు, ప్రదేశం అంటారు. కాబట్టి సింధు ప్రావిన్స్లో సింధు నది ఒడ్డున లార్ఖానా జిల్లాలో బయటపడింది. దీన్ని చూస్తే హరప్పా నాగరికత ఎట్లా ఉందో, హరప్పా నగరం ఎట్లా ఉందో అలాగే ఉంది. కనుక హరప్పా మొహంజదారో రెండు కూడా ఒకే నాగరికతకు చెందినవని, అవి అంతవరకు కనుగొనబడిన నాగరికతలను కూడా పూర్వమైంది తెలిపింది. ఇక వాటి మీద పెద్ద ఎత్తున త్రవ్వకాలు ప్రారంభమైనవి జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అనేక నగరాలు బయటపడుతున్నాయి. దాదాపుగా 250 పైచిలకు ప్రాంతాలు కానీ నగరాలు కానీ బయటకు వచ్చినాయి. కొన్ని మనం డీటెయిల్ చెప్పుకోబోతున్నాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాటిని వీళ్ళు స్టడీ చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఇది ఆర్య నాగరికత కూడా పూర్వమైంది అని. బాగానే ఉంది. ఇప్పుడు ఈ నాగరికత గురించి ఎలా తెలుసుకోవాలి? చరిత్రకారులు సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే, ఏదైనా నాగరికత గురించి మనం తెలుసుకోవాలంటే ఆనాటి వ్రాతపూర్వక ఆధారాలు, లిటరరీ సోర్సెస్, రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయో చూస్తారు. అంటే ఆ హరప్పా ప్రజలు ఏమన్నా పుస్తకాలు రాశారా, ఏదైనా శిల్పాలు చెక్కారా, లేకపోతే ఏదైనా స్టోన్స్ మీద ఏదైనా రాశారా, ఇటువంటి చూస్తారు. అయితే విశేషం ఏంటంటే ఎటువంటి పుస్తకాలు మనకు లభించలేదు. అంటే తాళపత్ర గ్రంథాలతో ఇవి లభించలా. ఇలా శిలల మీద రాసిన పెద్ద పెద్ద ఇవి కూడా లభించలా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వాళ్ళ ముద్రికల మీద, ఇంకొన్ని వాడి చికెన్ విగ్రహాల మీద కొన్ని రాతలు ఏవో కనపడుతుంది. అవి చిన్న చిన్న పిక్చర్స్ రూపంలో ఉంది, చిత్రాల రూపంలో ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక భాష ఉందని అర్థమవుతుంది మనకి. ఆ భాష ఏమిటి అంటే చిత్రలిపి, పిక్చోగ్రాఫిక్ స్క్రిప్ట్ అని తేల్చారు. కానీ సింధు ప్రజల కాలానికి సంబంధించినటువంటి సాహిత్యంలో మనకి పుస్తకాలు లాంటివి లభించలేదు. కానీ కొన్ని ముద్రికల మీద, మరికొన్ని ప్రాంతాలలో చిత్రలిపితో కూడినటువంటి కొన్ని అక్షరాలు ఏవో కనపడుతుంది. కానీ సింధు ప్రజల యొక్క లిపి ఏమిటంటే మనం చెప్పాల్సి ఉంటుంది చిత్రలిపి, పిక్చోగ్రాఫిక్ స్క్రిప్ట్. అయితే కాలక్రమంలో రకరకాల స్క్రిప్టులు అంతరించిపోతూ ఉంటాయి, వాటిని ప్రజలు మానేస్తుంటారు. చరిత్రకారులు వాటిని తిరిగి మళ్ళీ డెసిఫర్ చేస్తుంటారు, తర్జుమా చేస్తూ ఉంటారు. డెసిఫర్ చాలా ప్రాచీన కాలం చెందినటువంటి చిత్రలిపులని కూడా ఆయా దేశాల్లో తర్జుమా చేయబడ్డాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింధు ప్రజలు వాడినటువంటి లిపి ఏదైతుందో అది ఇంతవరకు కూడా తర్జుమా కాల, సాటిస్ఫాక్టరీగా అవలా. రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ కాలేదు. ఈ లోపున అనేక నగరాలు, జిల్లాలు, ప్రాంతాలు బయటపడుతున్నాయి. కాబట్టి దాన్ని కేవలం హరప్పా నాగరికత అంటే కుదరదు, ఒక నగరం పేరు మీద కాదు. ఈ మొత్తాన్ని కనుక గమనించే పని అయితే సింధు నది పరిభాగ ప్రాంతం అంతా కూడా లభించినాయి. మీకు నేను ఫొటోస్ చూపిస్తాను, మ్యాప్స్ చూపిస్తాను. కాబట్టి దీన్ని ఒక నగరం పేరు మీద కాకుండా ఒక నదిలో నాగరికతగా అనుకోవాల్సి ఉంది మనం. అందులో దీన్ని సింధు నది నాగరికత అని పిలవడం ప్రారంభించారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పిలవడం ప్రారంభించారు. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది నాగరికత ఆవిర్భవించింది. విశేషం ఏంటంటే ప్రాచీన యుగాల్లో అన్ని దేశాలలో నదీలోయ నాగరికతతోనే నాగరికత ప్రారంభమైంది. కాబట్టి నదీలోయ నాగరికత చెందినటువంటి ఒక నాగరికత మనది కూడా అయింది. నడుస్తాం. ఇంత మీరు చెప్పినట్టుగా నేను ఆ చిత్రలిపి మీద కొంత పరిశోధన చేసినా కూడా ఇప్పటిదాకా అది లెక్క తేలలేదు. అయితే అందరూ కలిసి ఒప్పుకునే విషయం ఏంటంటే చిత్రలిపిలో వాళ్ళు రాసే అక్షరాలకి క్రమాన్ని చూస్తే వాళ్ళు
కుడి నుంచి ప్రారంభించి ఎడమకు రాస్తున్నారు అని తెలియదు. సర్వసాధారణంగా మనం మన భారతీయ భాషలు ఇంగ్లీషు లెఫ్ట్తో ప్రారంభించి రైట్తో రాస్తాం, ఇలా రాస్తాం, లెఫ్ట్తో ప్రారంభిస్తూ రాస్తుంటాం. కానీ సింధు లిపి మటుకు వాళ్ళు కుడివైపు ప్రారంభించి ఎడమవైపుకి రాస్తున్నారు. కాబట్టి రైట్ టు లెఫ్ట్ ఇది ఒకటి అందరూ ఒప్పుకున్న విషయం. అయితే బిబి లాల్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్టు ఆయన ఈ ఇండస్ స్క్రిప్ట్ని సంస్కృతంతో పోల్చి కొంత ఆయన కొన్ని విషయాన్ని కనుగొనాలని ప్రకటించాడు. కానీ ఇప్పుడు దాకా దాన్ని ఎక్కువ మంది చరిత్రకారులు కానీ ఆర్కియాలజిస్టులు కానీ ఒప్పుకోవడం జరగలేదు. సరే ఏదైనా కానీ ఇట్లా ఒక లిపి ఉంది, ఆ లిపి మనకు అర్థం కావట్లేదు. లిపి ఎప్పుడైతే అర్థం కాలేదో ఇక మనకి ఆ నాగరికత గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా పురావస్తు త్రవ్వకాలలో లభించినవే అవుతాయి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అవుతాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సందేహం బయలుదేరింది చరిత్రకారులకి. అదేంటంటే చరిత్ర అంటే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. చరిత్ర అని ఏంటంటాము అంటే ఏ కాలానికి సంబంధించి మనం అనుకోవడానికి, చరిత్ర వ్రాయడానికి వ్రాతపూర్వక ఆధారాలు లభిస్తాయో అది చారిత్రక యుగం. దట్ పర్టికులర్ పీరియడ్ వేర్ ది రిటర్న్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ వాజ్ నోన్ యాజ్ హిస్టరీ, పీరియడ్ ఆఫ్ ది హిస్టరీ, హిస్టారిక్ పీరియడ్. ఎప్పుడైతే మనకి అటువంటి ఆధారాలు లేవో అంటే అప్పుడు ఇంకా ఏ భాష లిపో లేదో అటువంటి వాటిని ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటారు, చారిత్రక పూర్వయుగం అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సింధు నది నాగరికత, సింధు నది నాగరికత సంబంధించి మనకి ఏం తేలుతోంది అంటే వాళ్ళకు లిపి ఉంది, అంటే వాళ్ళకు భాష ఉంది, కానీ మనకు అర్థం కావట్లేదు. మన చరిత్ర రాసుకోవడానికి అది మనకు ఉపకరించట్ల. అందువల్ల దీన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అందామా అంటే ఒక సందేహం. ఎందుకంటే వాళ్ళకు లిపి ఉంది, భాష ఉంది, ఆ కాలంలో సోర్సెస్ ఉన్నాయి, మనకు అర్థం కాకపోవచ్చు, వేరే విషయం. కాబట్టి దాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనడానికి వీల్లేదు. కొన్ని హిస్టారిక్ పీరియడ్ అందామా అంటే చరిత్ర రాయడానికి కావాల్సినటువంటి లిటరీ సోర్సెస్, రిటన్ డాక్యుమెంట్స్ ఏమి లేవు, వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. అందులో హిస్టారిక్ పీరియడ్ కూడా అనలేవు. అందులో చరిత్రకారులు ఏమన్నారంటే దాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని పిలిచారు, ప్రోటో హిస్టారిక్ పీరియడ్. కాబట్టి సింధు నది కాలాన్ని మనం ప్రోటో హిస్టారిక్ యుగం అని కూడా పిలుస్తాం, ఒకటి. రెండవది, మొట్టమొదట ఆ యుగాలను విభజించేటప్పుడు వాళ్ళు వాడినటువంటి లోహాల ఆధారంగా కూడా మనం విభజన చేస్తాం. ఆ కాలంలో కనుక మనం చూసే పని అయితే సింధు గురించి చెప్పుకోబోతున్నాం మనం. వాళ్ళు ఎక్కువగా రాగిని తగరాన్ని కలిపి కంచు వస్తువులు కూడా తయారు చేశారు. అంటే వాడు రాగి లోహాన్ని వాడారు, కాపర్ని వాడారు, అదేవిధంగా కంచుని కూడా వాడారు, కాంస్యం. రాగిని తగరంతో కలిపితే, కాపర్ అండ్ టిన్ రెండు కలిపితే మనకు వచ్చేటువంటి లోహమే కంచు, కాంస్యం. కాబట్టి వాళ్ళు కంచుతో వాడిన పనిముట్లు వాడారు కాబట్టి దాన్ని కాంస్య యుగము అని కూడా పిలిచారు, బ్రాంజ్ ఏజ్ అని కూడా పిలిచారు. కాపర్ వాడారు, స్టోన్ కూడా వాడారు వాళ్ళు, అంటే పనిముట్లుగా. అవేంటో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాబట్టి కాపర్ని, స్టోన్ని వాడారు కాబట్టి దాన్ని కాపర్ స్టోన్ ఏజ్ అని కూడా పిలిచారు. రాగి రాతి యుగము అని కూడా పిలిచారు, రాగి రాతి యుగం, కాపర్ స్టోన్ ఏజ్. ఇంకొంచెం సంస్కృత భాషలో మంచి పదాల్లో తామ్ర శిలాయుగము అని కూడా పిలిచారు. తామ్రము అంటే రాగి, శిల రాగి, కాబట్టి తామ్ర శిలాయుగము, రాగి రాతి యుగము అని సింధు నది నాగరికత పేరుంది. కాంస్య యుగము మరొక పేరు, బ్రాంజ్ ఏజ్ అనే పేరుంది. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని కూడా దీన్ని పిలిచారు. అంతేకాదు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు రాగిని వాడారు, కంచుని వాడారు, కానీ ఇనుప లోహం వాళ్ళకి తెలియదు. ఇనుప లోహాన్ని మొట్టమొదటిసారిగా మనం మలివేద కాలంలో చెప్పుకోబోతున్నాం, లేటర్ వేదిక ఏజ్లో. అప్పుడు దాకా అటు సింధు నది ప్రజలకు కానీ
తర్వాత రాబోయే చెప్పుకునేటువంటి ఋగ్వేద నది ఋగ్వేద యుగానికి చెందినటువంటి ఆయులు కానీ ఇనుము తెలియదు. కాబట్టి వీళ్ళకి కూడా ఇనుము తెలియదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మీద దీనికి మనం పెట్టిన పేర్లు ప్రోటో హిస్టారిక్ పీరియడ్, కాపర్ స్టోనేజ్, బ్రాంచెస్. అంతేకాదు సింధు నది నాగరికతని మూల భారతీయ నాగరికత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దాదాపుగా వాటి ఆర్థిక, సామాజిక, మతపరమైనటువంటి అంశాలలో ఇవాళకి భారతదేశంలో మనం ఎటువంటి సాంప్రదాయాలు పాటిస్తున్నామో అటువంటి సాంప్రదాయాలను కూడా ఆ కాలం నుంచి కొనసాగుతుంది కొన్ని మార్పులతో. కాబట్టి ఇవాళ భారతదేశం యొక్క నాగరికతకి మూలంగా అది కనబడుతోంది. అందువల్ల సింధు నది నాగరికతని మూల భారతీయ నాగరికత అని కూడా పిలిచారు. సింధు నది నాగరికతకి మళ్ళీ రిపీట్ చేస్తూ 4 పేర్లు. 1 ప్రోటో హిస్టారిక్ పీరియడ్, 2 కాపర్ స్టోనేజ్, 3 బ్రాంచెస్, 4వది మూల భారతీయ నాగరికత. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప నాగరికత ఏదో వెలికి తీయబడింది. వ్రాతపూర్వక ఆధారాలు లేవు కాబట్టి దొరికిన పనిముట్లు ఆధారంగా, వాళ్ళు వాడిన వస్తువుల ఆధారంగా, వాళ్ళు తయారు చేసినటువంటి విగ్రహాల ఆధారంగా, మట్టి బొమ్మల ఆధారంగా మనము సింధు నది నాగరికత ప్రజలు ఎట్లా జీవించారు, వారి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వారి సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, వారి మతపరమైన వ్యవస్థ ఎలా ఉంది, వారి రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఏ ఏ నగరాలలో ఏమేమి లభించినాయి, ఇంకా కొనసాగుతున్నాయి, ఇంకా ఏమేమి కొనసాగుతున్నాయి దాన్ని మీకు నేను చెప్పి ఆ తర్వాత మనం వాటి వివరాలకు వెళ్దాం. చూడండి, సింధు నది నాగరికతలో ప్రధానంగా మనకి ఆ నగరాలు ఎక్కడ బయటపడ్డాయి, వాటిలో ఏం లభించినాయి మనకి సోర్సెస్ కాబట్టి ఎక్కువగా ప్రశ్నలు వాటి మీద వస్తుంటాయి. కాబట్టి రేపు మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ కూడా. ఇలా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీకు కొంచెం డెప్త్లోనే చెప్తాను, ఎందుకంటే ఇందా మీకు చెప్పినట్టుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 150 మార్కులకి 30 మార్కులు ఉన్నప్పటికీ కొంది ఎగ్జామినర్ బిట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం డెప్త్లో వెళ్ళి బిట్స్ ఇస్తున్నాడు. ఇండస్ట్రియల్స్ అయిపోయింది, ఒక ప్రశ్న వస్తుందా, 2 ప్రశ్నలు వస్తాయా, 3 వస్తాయా, అసలు రావా మనకు తెలియదు. కానీ వచ్చే ప్రశ్నల్లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సాధారణంగా కొన్ని ప్రశ్నలు ఏవో ఉంటాయి. ఇందా మీకు నేను చెప్పినట్టుగా హరప్పా ఎక్కడుంది, మొహజార్ ఎక్కడుంది, ఎవరు కనుగొన్నారు, వాళ్ళ ముఖ్య రేవుపట్టం ఏంటి, ఈ ప్రశ్నలు కన్నా కూడా డెప్త్లోకి వెళ్ళి అడుగుతున్నాడు. కాబట్టి ఎంత డెప్త్లోకి వెళితే మనం ఆ బిట్స్ ఆన్సర్ చేయగలుగుతామో అలా ప్రిపేర్ కావాలి. అందువల్ల మీకు నేను కొంచెం డీపర్ సబ్జెక్టే చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఒక్కొక్కటి నోట్స్ రాసుకుంటే మంచిది, మీరు కొంచెం 1-2 సార్లు స్లోగా వినైనా సరే. కాబట్టి ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పానో ఆ బిట్స్ కొన్ని మీరు తయారు చేసుకోండి. తర్వాత ఉండే కొంది నేను ఆ తర్వాత క్లాసుల్లో మీకు నేను చెప్పిన వాడిని కొనసాగించుకుంది. కానీ ఇది మనకి మొట్టమొదటి క్లాసు. అదేవిధంగా నేను మీకేం కవర్ చేస్తానో మరొకసారి చెప్తూ ముగిస్తాను. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీకి ఉన్నటువంటి 30 మార్కుల సిలబస్ సంబంధించిన వాటిని సంపూర్ణంగా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇస్తాను. అలాగే అదే ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీకి ఒక 30 మార్కులకు ఉంది. దాన్ని కూడా నేను ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇప్పుడు కాదు, నాది 1982-84 ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్. 87లో నేను హిస్టరీ, సోషియాలజీ ఆధారంగా మెయిన్స్లో ఉన్న 2 ఆప్షన్స్ అవి నేను మెయిన్స్ క్వాలిఫై చేసుకొని ఇంటర్లో కూడా పోయాను. ఇంటర్లో అది రాలేకపోయాను. అప్పటి నుంచి నేను ఫ్యాకల్టీకి పనిచేస్తున్నాను హిస్టరీలో, అలాగే సోషియాలజీ 2 ఆప్షన్. అందులో ఈ 2 టాపిక్స్ని మీకు నేను స్పష్టంగా చెప్తాను. అంటే మీకు 150 మార్కులకి 60 మార్కులు కావాల్సిన మొత్తాన్ని నేను మీకు ఆమూలాగ్రం మీకు అందజేస్తాను. అలాగే పేపర్ 2 అనండి, లేదా మెయిన్స్లో పేపర్ 1 అనండి, అది కూడా మీకు నేను చక్కగా వివరిస్తాను. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ కొనసాగండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి, టైం వేస్ట్ చేయమాకండి. మొత్తం సిలబస్ సంబంధించి నేను ఇండస్ట్రియల్ సెలెక్షన్ అయిపోయాక అంటే మొత్తం పేపర్ 2 అనాలిసిస్ ఇచ్చేసి కొంచెం ముందుకు వెళ్తాం. అప్పుడప్పుడు గ్యాపుల్లో మేము అలాంటి చూద్దాం మనం. కనుక ఇవన్నీ జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు చదువుకోండి, ఇంట్రెస్ట్గా చదువుకోండి, ఇన్డెప్త్గా చదువుకోండి. క్లాసులో నోట్స్ రాసుకోవడమే కాకుండా
మీరు టెక్స్ట్ పుస్తకాలు కూడా చదివితే మంచిది. నేను ప్రతి టాపిక్ అయిపోయాక ఆ టాపిక్ని మీరు ఏ ఏ పుస్తకాలు చదవాలో కూడా చెప్తాను. కనుక దీన్ని మీరు ఉమ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కో, ప్రిపేర్ అయ్యే వాళ్ళకో. ఇది మనం మంచి అవకాశంగా తీసుకోండి. మీకు నేను ఈ 60 మార్కులకి, అక్కడ ఉన్నటువంటి 150 మార్కులకి సంపూర్ణంగా ఇన్ డీటెయిల్గా చెప్పే బాధ్యత నాది. ప్రస్తుతానికి స్వస్తి.